స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ పెట్టారు. సింధు జలాలను పాక్కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సమయంలోనే సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఘటనలో 28 మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలోని సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడిలోకి చేరారు. వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతిల్లో అంతమవ్వడం అందరినీ కలవరపరిచాయి. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టబోమని, ఎక్కడ దాక్కున్నా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిపై భారత ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటువంటి సమయంలోనే సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ పోస్ట్లో సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లను తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృతి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. భారత్ సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. సమంత షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలని అనుకుంటుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. తర్వాత కొన్ని గంటలకే సమంత తన పోస్ట్ను డిలీట్ చేయడం జరిగింది. అయితే సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ షేర్ చేశారో తెలియాలి. ప్రస్తుతం ఇండియా పాక్ పరిస్థితులను తగ్గట్టు ఉండడంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై సమంత క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.